సో వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. ఈరోజు మనం కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో దీస్ బేసిక్ క్వశ్చన్స్ ఏం చేస్తుందంటే మనకు కాన్సెప్ట్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో బేసిక్ క్వశ్చన్స్ ప్రతి ఒక్క చాప్టర్లో బేసిక్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో బేసిక్ క్వశ్చన్స్ ఫస్ట్ చేయాలి. ఓకే, తర్వాత మనకు సేమ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇంటర్మీడియట్ క్వశ్చన్స్. ఓకే, ఇంటర్మీడియట్ క్వశ్చన్స్, ఇంటర్మీడియట్ క్వశ్చన్స్. థర్డ్ లెవెల్ అంటే అడ్వాన్స్ క్వశ్చన్స్. ఓకే, అడ్వాన్స్డ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. సో బేసిక్ క్వశ్చన్స్ వచ్చి ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ వచ్చి ఈ రెండు మనకు వచ్చేసినాయి అనుకో, సో అడ్వాన్స్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఓకే, మనకు లాజిక్ కొంచెం డెప్త్గా ఇచ్చి కనుక్కోమంటాడు, అవునా? సో మనకు ఈరోజు చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్? ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ 25% ఆఫ్ 80? సో ఓకే, మనకు వాడికి ఎంత కావాలంట? సపోజ్ ఇది 100% ఉందనుకో, 100%కి వాల్యూ ఏంటిది? వాల్యూ 80. ప్రతి ఒక్క పర్సెంట్కి కరస్పాండింగ్ వాల్యూ ఉంటుంది. సో ఎవ్రీ పర్సంటేజ్ హ్యాస్ ఏ వాల్యూ. ఓకే, ప్రతి ఒక్క పర్సంటేజ్కి వాల్యూ ఉంటుంది. సో 100% అంటే ఏంది? ఫుల్. 100% అంటే ఏంది? ఫుల్. సో 80. ఓకే, 100% అంటే 80. సో వాడికి ఏం కావాలంట? ఓన్లీ 25% కావాలంట. ఓన్లీ ఎంత కావాలి? 25% కావాలి. ఈ 25%కి ఎంత? సో ఇలా కూడా చేయవచ్చు. ఓకే, సో 100% ఈజ్ అ ఫుల్ వాల్యూ 80. మనకు కావాల్సింది ఎంత? 25%కి హౌ మచ్ ద వాల్యూ ఎంత? సో మనం దీన్ని ఇంటూ చేసుకొని దీన్ని డివైడెడ్ చేసుకుంటాం, అవునా? సో 25% ఇంటూ 80 బై 100%, అవునా? సో ఈ పర్సెంట్కి పర్సెంట్ క్యాన్సిల్. 25 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. 4 1 జా 4 2 జా 20. సో 25% అంటే ఎంత వాల్యూ? 20. ఓకే, 25%కి ఎంత వాల్యూ వచ్చింది? 20. సో ఎవ్రీ పర్సంటేజ్ హ్యాజ్ ఏ వాల్యూ, కరస్పాండింగ్ వాల్యూ. అంటే ఏంది? 25%కి ఎంత? 80. సో దీన్ని మనకి ఎంత కావాలంట? వాడికి 100%. ఓకే, 100%కి 80. సో వాడికి ఎంత కావాలంట? ఓన్లీ 25% కావాలి. సో ఇది ఒక మెథడ్. ఓకే, సో 25% ఆఫ్ 80. వాడికి ఎంత కావాలంట? ఈ టోటల్ 80లో ఓన్లీ 25% కావాలి. సో 25% అంటే బై 100, అవునా? సో ఆఫ్ అంటే ఇంటూ అని రాసుకుంటాం. 80కు 80. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సేమ్ ఉందా? 25/100 ఇంటూ 80. సో 4 టైమ్స్ 4 20 టైమ్స్ వచ్చిందా? సో హౌ మచ్? 20 ఈజ్ ద ఆన్సర్. సో ఇంకొక విధంగా ఎలా చేసుకోవచ్చు? సో ఇంకో విధంగా మనకు 100% అంటే ఈజ్ ఫుల్ వాల్యూ 80. సో దీంట్లో హాఫ్ అంటే ఎంత? 50%, రైట్? 50% అంటే దీంట్లో కూడా హాఫ్ అవుతుంది కదా. 80కి హాఫ్ 40. సో దీనికి హాఫ్ అంటే 25%, రైట్? 25% అంటే ఎంత? హౌ మచ్? దీనికి హాఫ్ 20. సో 25% అంటే ఎంత వచ్చింది? 20 వచ్చిందా? రైట్. సో దీస్ ఆర్ ద 3 ways you can do. సో whichever is easier, so you can do in that way. ఓకే, సో మీరు ఒకసారి ఈ వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎక్స్ప్రెస్ 3/4 యాజ్ పర్సంటేజ్లోకి కావాలంట వాడికి. ఇది ఏంటి? 3/4 అనేది ఫ్రాక్షన్, రైట్? దీన్ని ఏమంటారు? ఫ్రాక్షన్. ఓకే, ఫ్రాక్షన్ అంటారు. అంటే ఏ ఫామ్లో ఉంది? అది A by B ఫామ్లో ఉంది. అంటే A ఈజ్ ఎనీ రియల్ నెంబర్, B ఈజ్ ఆల్సో ఎనీ రియల్ నెంబర్ అండ్ B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇదిలో ఉంది. దానికి ఏం కావాలంట? పర్సంటేజ్లో కావాలి. అంటే ఏంది? సంథింగ్ 25%, 50%. సింబల్ పర్సంటేజ్ అనే సింబల్ రావాలి వాడికి. ఓకేనా? సో 3/4 ఇంటూ దీన్ని ఇంటూ 100తో డివైడ్ చేసుకుంటా, ఇంటూ 1/100, అదే 100తో డివైడ్ చేసుకుంటా. సో ఈ 100 కట్ అయిపోయి 3/4 అనేది వస్తుందిగా మనకు. సో నేను ఇప్పుడు దీని 1/100ని ఏం రాసుకోవచ్చు? 1/100 బదులు ఏం రాసుకోవచ్చు? పర్సంటేజ్ అని రాసుకోవచ్చు, అవునా? సో 3/4 ఇంటూ 100, 1/100 బదులు పర్సంటేజ్ అని రాసుకుంటా. ఓకే, ఎన్నిసార్లు పోతుంది? 4 2 జా 2,
సో 4 5 జా 325 జా ఎంత 75%. ఓకే, ఎంత ఇప్పుడు మనకు వచ్చిందా 3/4 అంటే ఎంత హౌ మచ్ 75%, రైట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. Okay, so if 20% of a number is 15, okay, what is the number? Okay, ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు 20% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 15. మనకు ఏమవుతున్నాడు 100%కి మనకు తెలియదు. ఓకే, 100% అనేది ఎంత 100% ఎక్స్ అయినప్పుడు సో 20%కి ఎంత ఇచ్చిండు వాడు 20%కి 15 ఇచ్చిండు, రైట్. సో వాట్ ఈస్ దట్ నెంబర్ 100% అయినప్పుడే కదా మనకు ఒక నెంబర్ వస్తుంది. సో ఈ ఎక్స్ అనేది ఎంత అని అడుగుతున్నాడు, రైట్. సో హౌ దీన్ని మనం ఇంటూ చేసుకుంటాం, దీన్ని డివైడ్ చేసుకుంటాం, అంతేనా. సో ఇప్పుడు ఏంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇంటూ చేసుకోవచ్చు 100% ఇంటూ 15/20%. ఈ పర్సెంట్ క్యాన్సిల్ 25 5 టైమ్స్. సో హౌ మచ్ 15 5 75, రైట్. వాట్ ఈస్ ద వాల్యూ 75. దీన్ని ఇంకో విధంగా ఎలా చేయొచ్చు. ఓకే, 20% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 15 అని చెప్పిండు, వాడే చెప్పిండు కదా. సో 20% ఆఫ్ ఏ నెంబర్ అంటే ఏదో ఒకటి ఎక్స్ అనుకో. ఓకే, ఈజ్ అంటే ఈక్వల్ టు 15 అన్నాడు. ఓకే, సో 20% పర్ అంటే బై 100. ఓకే, ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15, రైట్. ఎన్నిసార్లు పోతుంది 5 టైమ్స్ అంటే ఎక్స్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 15. ఇందులో నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 75, రైట్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వాట్ పర్సెంట్ ఈజ్ 12 అవుట్ ఆఫ్ 48. ఓకే, అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సో మనకు 48 అనేది వస్తుంది టోటల్. అందులో 12 అనేది హౌ మచ్ పర్సంటేజ్ అన్నాడు. పర్సంటేజ్ అంటే ఏంది 100 అని రాస్తాం ఇంటూ మళ్ళీ 1/100తో డివైడ్ చేస్తాం. ఓకే, 1/100ని మనం ఏం రాసుకుంటాం పర్సంటేజ్ అని రాసుకుంటాం, రైట్. సో 12/48 ఇంటూ 100 పర్సంటేజ్, రైట్. సో 12 1 జా 12 4 జా ఎన్నిసార్లు పోతుంది 4 2 జా 5 జా అంటే 25%, రైట్. ఎంత 25%, రైట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంక్రీజ్ 60/30%. ఓకే, ఇంక్రీజ్ 60/30%. ఓకే, అంటే మనకి ఏంది 100% ఉంది. ఓకే, 100% అంటే ఏంది 60. దీన్ని మనం 30% పెంచమంటున్నాడు. 30% మొత్తం టోటల్ ఎంత అవుతుంది 130%, రైట్. 130%. సో ఇప్పుడు ఏమంటున్నాడు 130% ఆఫ్ 60. ఓకే, ఇది ఆన్సర్. సో 160 అంటే ఏంది 130/100 పర్సంటేజ్ అంటే బై 100 ఆఫ్ అంటే ఇంటూ 60కి 60, రైట్. సో ఈ జీరోకి ఈ జీరో కట్, ఈ జీరోకి ఈ జీరో కట్, రైట్. సో ఎన్నిసార్లు పోతుంది 13 6 18 178 ఎంత వస్తుంది ఆన్సర్ 78. 130% ఆఫ్ 60 ఈజ్ ఈక్వల్ టు 78. సపోజ్ దీన్ని మనం ఇంకో విధంగా ఎలా చేయవచ్చు. సో 100% అంటే 60, రైట్. సో 50% అంటే 30, రైట్. 25% అంటే దీంట్లో సగం అంటే 15, రైట్. 10% అంటే ఏంటి 10% అంటే ఇది పాయింట్ ఇక్కడ వస్తుంది 6 అంటే ఏంటి 10% ఆఫ్ 100 అంటే 60. సో ఈ జీరోకి జీరో కట్, ఈ జీరోకి జీరో కట్, 6 1 6 ఏమొస్తుంది 6. సో 6. 5% అంటే దీంట్లో హాఫ్ అంటే 3. ఓకే, సో మనకి ఇప్పుడు ఎంత అంటున్నాడు 30% ఇంక్రీజ్ చేయాలంట. ఓకే, 30% ఎలా వస్తుంది మనకు 130% రావాలి. అంటే 130% అంటే ఎలా వస్తుంది 130% అంటే 100%, తర్వాత 25%, ఆ తర్వాత 5%, అవునా.
125, 130 అంటే దీన్ని మనం ప్లేస్ చేసుకోవాలి. 60 ప్లస్ 15 75, 75 ప్లస్ 3 78, అవునా? 78 వచ్చిందా మనకు? సో 100% అంటే ఏమో ఫుల్ వాల్యూ వస్తుంది. 100% ఆఫ్ 60 అన్నప్పుడు మనకు 16 వస్తుంది. ఎలా? 100/100 ఇంటూ 60. ఈ 100 కట్ అయ్యి మనకు 60 వస్తుంది. అంటే 100% అంటే ఫుల్ వాల్యూ. 90% అంటే 10% తగ్గుద్ది. 110% అంటే 10% ఇంక్రీజ్ అవుతాయి. 130% అంటే 30% ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? డిక్రీజ్ 80ని డిక్రీజ్ చేయాలంట. ఎంత? బై 15%, రైట్? సో మనకు 100% అంటే ఫుల్ వాల్యూ, అవునా? ఫుల్ వాల్యూ ఎంత? 80. మనకు 15% డిక్రీజ్ చేయమంటే ఎంత వస్తుంది? 85% అవుతుంది. 85%కి హౌ మచ్? దీన్ని మనం సొల్యూషన్ చేస్తే వస్తుంది. 85 ఇంటూ 85% ఇంటూ 80/100, అవునా? పర్సంటేజ్ క్యాన్సిల్, అప్పుడు మనకు వాల్యూ వస్తుంది. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. సో 5 2s 5 1s 5 7s, అవునా? 2 4s ఎంత వస్తుంది? 28 2 4 68. ఎంత డిక్రీజ్ అయినప్పుడు పర్సంటేజ్ 15% లెస్ అవుతుంది, అంటే 68 వస్తుంది. దీన్ని మనం ఎలా చేసుకోవాలి? సెకండ్ వేలా డిక్రీజ్ 80/15%, అంటే మనకు టోటల్ వాల్యూ ఎన్ని పర్సెంటేజ్ అవుతాయి? 85%, అవునా? 85% ఆఫ్ 80, అవునా? దీన్ని ఎలా చేసుకుంటాం? సేమ్ 85/100 ఇంటూ 80. ఓకే, ఇప్పుడు ఈ జీరోకి ఈ జీరో కట్టు. సో 5 2s 5 1s 5 4 ఉంటుంది. 4 9s 5 1 3 ఉంటుంది. 7 17. ఓకే, 4 times 4 7s 28, 2 4 1s 4 4 ప్లస్ 68. ఓకే, ఆన్సర్. దీన్ని ఇంకో విధంగా ఎలా చేసుకోవాలి? 100% అంటే ఫుల్ వాల్యూ ఎంత? 80. ఓకే, 50% అంటే 40, 25% అంటే 20. మనకి ఎంత డిక్రీజ్ చేయమన్నాడు? 15% అన్నాడు. 15% ఎలా వస్తుంది? 10% ఎంత? 8. 10% అంటే 8. 5% అంటే ఎంత? దీంట్లో సగం. ఓకే, దీంట్లో సగం అంటే 4. 15% అంటే దీనికి మొత్తం కదా. 8 ప్లస్ 4 12, రైట్? సో 80 మైనస్ 12 100% కదా. 100% అంటే 80 మైనస్ 15 చేసుకోవాలి. సో చేస్తే 8 6 68 వచ్చిందా? రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ 12.5% ఆఫ్ 180 160? సో ఈ మనకు మొత్తం 100% ఉంది, అవునా? ఇది 100%. 100% ఎంత అని అడిగినప్పుడు మనకు ఎంత? 160 వచ్చేస్తుంది. కానీ వాడు మొత్తం 100% వద్దంట. వాడికి ఎంత కావాలి? 12.5% కావాలి, రైట్? 12.5% కావాలి. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? ఓకే, దీని ఉంది కదా ఇట్లా. సో 12.5/100 హాఫ్ అంటే ఇంటూ 160, అవునా? ఈ జీరోకి ఈ జీరో కట్టు. ఓకే, 2 5 2s 5 2s 5 5s పాయింట్. సో ఎన్నిసార్లు పోతుంది? 2 8s. ఓకే, సో సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 8 5s 40, 4 0 2 16, 16 ప్లస్ 4 20 పాయింట్. సో ఆన్సర్ ఈజ్ 20. దీన్ని ఇంకో విధంగా ఎలా చేయొచ్చు? 12% అంటే 100% అంటే ఈజ్ ద ఫుల్ వాల్యూ. 100% ఈజ్ ఫుల్ వాల్యూ ఎంత? 160. సో 50% అంటే హౌ మచ్? 80. ఓకే, 25% అంటే 40, రైట్? 25%కి హాఫ్ ఏమొస్తుంది? 12.5% ఈజ్ 20. వచ్చేస్తుందా? రైట్? సో 20 is the answer, right? సో ఇఫ్ షర్ట్ కాస్ట్ 40 రూపీస్, ఒక షర్ట్ తీసుకుంటే అది 40 రూపీస్ అంట. ఈజ్ డిస్కౌంటెడ్ బై 20% డిస్కౌంట్ ఇచ్చారంట. సో వాట్ ఈస్ ద సేల్ ప్రైస్? వాడు ఎంతకు అమ్మిండు? ఓకేనా? సో ఇప్పుడు మనకు ఏం డిస్కౌంట్ లేదనుకో, ఇది షర్టు. ఓకే, దీని కాస్ట్ ఎంత? 40 రూపీస్. ఓకే,
సో దీనికి ఏం డిస్కౌంట్ లేదు అంటే 100% ఏం డిస్కౌంట్ లేకుండా అమ్ముతాడు. అప్పుడు 40 రూపీస్ ఇచ్చేయాలి. అప్పుడు మనకు వాడు షర్ట్ ఇచ్చేస్తాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, 20 రూపీస్ డిస్కౌంట్, 20% డిస్కౌంట్ ఇస్తుండు. అంటే ఏంది, 100% పే చేయాల్సిన అవసరం లేదు. 100%లో 20% డిస్కౌంట్ అవుతుంది. అవునా? అంటే ఎంత వస్తుంది, 80%. అప్పుడు 80%కి హౌ మచ్, అంతే కదా ఆన్సర్. 100%, 80% ఇంటూ 40, 80% ఇంటూ 40 by 100%, రైట్. సో ఈ పర్సెంట్కి పర్సెంట్ క్యాన్సిల్, ఈ జీరోకి ఈ జీరో. సో 8 4 32 రూపీస్ మనకి ఇప్పుడు దానికి సేల్ ప్రైస్ వస్తుంది. ఎంత సేల్ ప్రైస్, ఎందుకు 10-20% మనకు డిస్కౌంట్ ఇచ్చింది. 32 రూపీస్ చేస్తే చాలు. ఎంత డిస్కౌంట్, ఎంత డిస్కౌంట్, ఎంత 40 పే చేయాలి, కానీ మనకు 32నే ఇప్పుడు పే చేస్తున్నాం. సో 8 రూపీస్ ఇస్ ద డిస్కౌంట్, రైట్. సో దీన్ని మనం ఎలా చేయాలి, ఇంకో విధంగా ఎలా చేయాలి. సో మనకి ఇక్కడ 40% డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు, 100%, 20% ఈజ్ ద డిస్కౌంట్. సో మనకు ఇప్పుడు ఎంత చేయాలి, 100% అయిందనుకో, 100% ఆఫ్ 40 ఈజ్ ద ఫుల్ వాల్యూ. ఓకే, ఇది మనకు 100% ఆఫ్ 40 అంటే 40 వస్తుంది, అందుకు ఫుల్ వస్తుంది కదా. సో కానీ మనం ఇప్పుడు 100% పే చేయట్లే, ఓన్లీ 20% డిస్కౌంట్ ఇస్తుండు, అంటే 80% ఆఫ్ 40, రైట్. దీన్ని చేస్తే ఏమొస్తుంది, 80 బై పర్సంటేజ్ అంటే బై 100, ఆఫ్ అంటే ఇంటూ 40. సో ఈ జీరోకి ఈ జీరో కట్, ఈ జీరోకి సారీ ఈ జీరోకి ఈ జీరో కట్, ఈ జీరోకి ఈ జీరో కట్. సో 8 4 32. ఓకే, రైట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, కన్వర్ట్ 0.5 ఇంటూ పర్సంటేజ్ టు పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలంట. మనం ఇంతకుముందు 3/4 ఈ పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసామా, రైట్. సేమ్ ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు, పాయింట్ల డెసిమల్లో ఇచ్చిండు, సేమ్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్. పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 ఇంటూ 1/100. ఓకే, ఈ 1/100 బదులు పర్సంటేజ్ రాసుకోవాలి. ఓకే, 0.35 ఇంటూ 100 పర్సంటేజ్. ఇప్పుడు ఈ 2 జీరోస్కి ఈ డెసిమల్ పాయింట్ కట్ అయిపోతుంది కదా. సో 35%, రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద 15% ఆఫ్ 20, 150% ఆఫ్ 20. సేమ్ 150/100 ఇంటూ 20. ఈ జీరోకి ఈ జీరో కట్, ఈ జీరోకి ఈ జీరో కట్. ఆన్సర్ ఏంది, 15 2 30, రైట్. సో 150% అన్నాడు, 150% అంటే పెరుగుద్దా తగ్గుద్దా, సో ఆటోమేటిక్గా పెరుగుద్ది. 100% అంటే ఏమో 20 వస్తుంది, 50% అంటే ఇంకొక 10 పెరుగుతుంది. అంటే దీన్ని ఇంకో విధంగా చేయాలంటే 100% అయితే 20, 50% అంటే హాఫ్ కదా, అంటే దీంట్లో ఎంత వస్తుంది, దీంట్లో హాఫ్ అయిపోతుంది. సో 150% అంటే ఏంది, ఇది ప్లస్ ఇది కదా, 100% ప్లస్ 50%, 150%, కాబట్టి ఇది కూడా ప్లస్ అవుతుంది, అవునా. సో 20 + 30 10 = 30. సో 150% అంటే ఎంత, 150% ఈజ్ ఈక్వల్ టు 30. సో ఎవ్రీ పర్సంటేజ్ హ్యాస్ ఏ వాల్యూ, ఎవ్రీ పర్సంటేజ్ హ్యాస్ ఏ వాల్యూ, హ్యాస్ ఏ వాల్యూ, రైట్. ఎవ్రీ వాల్యూ హ్యాస్ పర్సంటేజ్, ఎవ్రీ వాల్యూ హ్యాస్ పర్సంటేజ్. ఓకే, ఏమడుగుతున్నాడు, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 40% ఆఫ్ స్టూడెంట్ పాస్డ్ అన్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ రాశారంట, 40% పాస్ అయ్యారంట, ఓకే. అంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు, 60% ఫెయిల్ అయ్యారని అర్థం కదా. బట్ 25 స్టూడెంట్స్ పాస్డ్ ద ఎగ్జామినేషన్, 25 స్టూడెంట్స్ పాస్ అయ్యారంట, అర్థమవుతుందా. ఓకే, ఎంతమంది ఇప్పుడు ఈ పాస్ అయిన పర్సంటేజ్ 40, దీనికి వాల్యూ ఎంత, పాస్ అయిన వాల్యూ 24, అంతే కదా. సో హౌ మెనీ స్టూడెంట్స్ టుక్ ద ఎగ్జామ్, ఎంతమంది ఎగ్జామ్ తీసుకున్నారు, ఎగ్జామ్ రాశారు. ఓకే, సో మనకేంటి 40% పాస్ అయ్యారు, దానికి వాల్యూ ఎంత. సపోజ్ టోటల్ ఎక్స్ మంది రాశారనుకో ఎగ్జామ్, అంటే ఏంది 40% ఆఫ్ ఎక్స్,
పాస్ అయ్యారు, వీళ్ళు పాస్ అయ్యారు, అవునా? టోటల్ ఎక్స్ మంది ఉంటే 40 మెంబర్స్ పాస్ అయ్యారు. ఇది ఎంతమందికి ఈక్వల్? 24 మెంబర్స్కి ఈక్వల్. ఎందుకు 24 మెంబర్ పాస్ అయ్యారు కదా. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 40% అంటే బై 100, హాఫ్ అంటే ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్, రైట్, ఈజ్ ఈక్వల్ టు 24. సో ఈ జీరోకి ఈ జీరో కట్, అవునా? సో దీనికి ఎన్నిసార్లు పోతుంది? 4 8s. సో ఎక్స్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 8. సో దీనిలో నుంచి మనకి ఎంత వస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80. సో ఎంతమంది మొత్తం ఎగ్జామ్ రాశారు? 80 మెంబర్స్ టూక్ ద ఎగ్జామ్, రైట్. సపోజ్ వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అయ్యారు అని చెప్పారనుకో, అప్పుడు ఎంతమంది వస్తారు? ఫెయిల్డ్ స్టూడెంట్స్. ఫెయిల్డ్ ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత? 80. ఎంతమంది పాస్ అయ్యారు? 24. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. 6 7 56 members are failed the exam, right? So what percent of 200 is 50? Next question is what percent? So we don't know the percent, right? So what percent ante x percent. What ante x percent of 200 is 15. ఇలా రీరైట్ చేసుకోవాలి క్వశ్చన్ని. ఇప్పుడు దీనికి మనకి ఈజీ కదా. ఎక్స్ పర్సెంట్ అంటే ఎక్స్ బై 100, హాఫ్ అంటే ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు 15, రైట్. సో ఇక్కడ 2 జీరోస్కి 2 జీరోస్ కట్. సో ఎక్స్ ఇంటూ 2x ఈజ్ ఈక్వల్ టు 15. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 బై 2 ఈజ్ ఈక్వల్ టు 7.5%, రైట్. ఎక్స్ పర్సెంట్ ఎంత ఇప్పుడు? 7.5% ఈజ్ ద 50. సో when a number is increased by 25% becomes 75. ఓకే, ఒక నెంబర్ని 25% ఇంక్రీజ్ చేశారంట, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 75 అవుతుందంట. అంటే ఏంది? సపోజ్ 100% అయినప్పుడు మన నెంబర్ కదా, 100% అయినప్పుడు మన నెంబర్. కానీ ఇప్పుడు దీన్ని ఎంత పెంచారు? 125%, అంటే 100 ప్లస్ 25 అంటే 125% పెరిగినప్పుడు ఎంత అవుతుంది? 75 అవుతుంది, అంతే కదా. సో 100% అయినప్పుడు ఎంత? అంతే కదా మన క్వశ్చన్, ఇదే కదా మన ఆన్సర్. 100% అయినప్పుడు ఎక్స్ మన వాల్యూ కదా. సో దీన్ని మనం ఇట్లా చేసుకుంటాము, 100% ఇంటూ 75 బై 125%. ఈ పర్సెంట్కి ఈ పర్సెంట్ క్యాన్సిల్. సో ఎన్నిసార్లు పోతుంది? 25 4 టైమ్స్, 25 5 టైమ్స్, 5 1s 5 1s 5 5s. సో 15 4s ఎంత? 60. ఒరిజినల్ వాల్యూ ఎంత ఇప్పుడు? 60. 100% అయినప్పుడు దాని వాల్యూ ఎంత వచ్చింది? 60. దీనికి ఎలా చేసుకోవచ్చు? సింపుల్ 125% అయినప్పుడు 75 అవుతుంది. అంటే 125% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75 ఇట్లా చేసేయచ్చు. ఓకే, ఈ ఒరిజినల్ వాల్యూకి 125% అయినప్పుడు ఇది 75 అవుతుంది అని అంటుండు. సో 125% అంటే బై 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75. సో 25 5s 25 4s. సో దీన్ని ఎట్లా తీసుకుంటే 5 1s 5 15s. సో ఎక్స్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 15. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 4 ఈజ్ 60. ఓకే, ఇంకో విధంగా ఎలా చేసుకోవచ్చు? 125% ఈజ్ ఈక్వల్ టు 75. ఇలా మనం దీనికి హాఫ్ దీనికి హాఫ్ ఇలా చేసుకొని 100% క్యాలిక్యులేట్ చేసుకుంటే అయిపోతుంది, రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద 80% ఆఫ్ 250? సో మనకు టోటల్ 100% ఉన్నప్పుడు మనకు వాల్యూ ఎంత ఉంటుంది? 250. ఎందుకు? ప్రతి ఒక్క పర్సంటేజ్కి ఒక వాల్యూ ఉంటుంది. 8%కి హౌ మచ్? ఇలా చేయొచ్చు. లేకుంటే 8% ఆఫ్ 250 కదా, 8% అంటే బై 100, హాఫ్ అంటే ఇంటూ 250. సో జీరోకి జీరో కట్. సో 5 5s 5 2s 2 1s 2 4s 4 5s 20. అలాగైనా చేయొచ్చు, రైట్. సో ఇలా చేసినా అలా చేసినా ఒకటి. 8% దీన్ని ఇంటూ చేసుకుంటాం బై డివైడెడ్ బై 100% ఇంటూ 250 బై 100%. సో వాల్యూ వచ్చినప్పుడు ఇక్కడ ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, చూసారా?
సో ఈ జీరోకి ఈ జీరో కట్టు 5 2s 5 5s ఓకే 5 4s సో 5 4s 20 రైట్. ఇంకో విధంగా ఎలా చేసుకుంటాం 100% ఈజ్ ఈక్వల్ టు 250 రైట్. 50% అంటే దీంట్లో హాఫ్ ఎంత అవుతుంది 125. సో 25% అంటే మళ్ళీ ఇందులో హాఫ్ ఓకే. సో 50 50 50 12.5 12 50 60 62.5 ఓకే. సో మనకు కావాల్సింది ఏంటి 8% కదా. సో 10% మనకు వచ్చు కదా ఎంత 25. ఇక్కడ పాయింట్ వస్తుంది 10% అంటే 25.5. సో 5% అంటే దీంట్లో సగం 12.5. మనకు కావాల్సింది 8%. సో దీంట్లో ఎంత 3%కి క్యాలిక్యులేట్ చేయొచ్చా ఇలా ఇలా చేసుకొని వస్తే మనకు వస్తుంది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ 60% ఆఫ్ ఏ స్కూల్స్ ఆర్ గర్ల్స్ ఓకే. సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు పాస్ ఎంతమంది ఫెయిల్ అయ్యారో చూసాం కదా. సేమ్ 60% గర్ల్స్ ఉన్నారంట ఓకే. అంటే 40% బాయ్స్ ఉన్నాడని అర్థం కదా ఓకే. సో దేర్ ఆర్ 18 గర్ల్స్ ఆర్ దేర్. ఎంతమంది ఉన్నారంట ఈ పర్సంటేజ్కి ఎంత వాల్యూ ప్రతి ఒక్క పర్సెంట్కి వాల్యూ ఉంటుంది. సో 60% అంటే 18 100% అంటే ఎంత హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఓకే. సో 60% ఈక్వల్ టు హౌ మచ్ 18. సో 40% అంటే బాయ్స్ కదా హౌ మచ్ ఇలా అయినా చేయొచ్చు. లేకపోతే 100% కనుక్కొని అందులో వచ్చిన దాన్ని గర్ల్స్ రిమూవ్ చేసేస్తే అయిపోతుంది. సో ఎంత 40% ఇంటూ 18 బై 60% రైట్. సో ఈ పర్సెంట్కి పర్సెంట్ క్యాన్సిల్, జీరోకి జీరో క్యాన్సిల్. సో 6 1s 6 3s అంటే ఎంత 12. ఎంతమంది బాయ్స్ ఉన్నారు డైరెక్ట్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు 12 మెంబర్స్. బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ 100% అని చేస్తే టోటల్ వస్తుంది. 100% అంటే టోటల్ వస్తుంది. మనకు కావాల్సింది ఎంత బాయ్స్ కాబట్టి బాయ్స్ పర్సంటేజ్ ఎంత 40 కదా. 40%కి ఎంత అని చేయొచ్చు. ఇలాగైనా చేయొచ్చు ఓకే. సో ఇంకో విధంగా ఎట్లా చేసి 60% అంటే ఏమో 18, 100% ఏమో టోటల్ స్కూల్ హౌ మచ్ చేస్తే ఏమొస్తుంది 100% ఇంటూ 18 బై 60. ఈ జీరోకి జీరో కట్, పర్సంటేజ్కి పర్సంటేజ్ కట్ ఓకే. 6 3s సో ఎంత వస్తుంది 30. ఇప్పుడు ఇది 30 అనేది టోటల్ స్టూడెంట్స్. ఎందుకు మనం 100% కనుక్కుంటున్నాం కాబట్టి టోటల్ స్టూడెంట్స్ వచ్చారు. కానీ మన గర్ల్స్ ఎంతమంది 18 మెంబర్స్. సో బాయ్స్ కావాలంటే ఏం చేయాలి బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 30 మైనస్ గర్ల్స్ తీసేయాలి. గర్ల్స్ ఎంత 18 చేస్తే ఏమొస్తుంది 12. బాయ్స్ 12. ఇంతమంది కూడా ఇక్కడ బాయ్స్ 12 వచ్చిందా. డైరెక్ట్ 100% కనుక్కోకుండా 40% కనుక్కుంటే మనకు బాయ్స్ వచ్చేస్తారు రైట్. దట్స్ ఆల్ అబౌట్ టుడే సెషన్. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి 1-2 సార్లు. ప్రతి ఒక్క క్వశ్చన్ని నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను ఇంటర్మీడియట్ లెవెల్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి. ఈ బేసిక్ లెవెల్స్ ఇంటర్మీడియట్ లెవెల్స్ సరిపోతుంది మీకు ఓకేనా. సో ఇదే బేసిక్స్లో మీరు ట్రై చేయాలి ఓకే. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్ కోడింగ్ అండ్ డీకోడింగ్ చెప్పుకుందాం ఓకేనా. బాయ్.